IMG, additional IMG. So materials management module. So the purchasing. So after the contract we are going to do for in quota arrangement. Contract tarvata we are going to do quota arrangement. Define number ranges for quota arrangement. So interval ikkada number ranges 01, 02. Ikkada go back వస్తున్నానండి. Define quota arrangement. This one. Create ikkada quota arrangement create ikkada. So quota arrangement. GM Motors. So 1, 1 to 1000 save. Data was saved. Interval overlap అని చెప్తుంది చూసారు, ఇదే ప్రాబ్లం వస్తుంది. ఇక్కడ డబుల్ క్లిక్ చేస్తున్నాను చూడండి, సంబడీస్ మెయింటైన్ చేశారు ఇది, అందుకే ఇంతకు మించి చేయొద్దని చెప్తున్నాను నేను. కరెక్ట్. సో ఇక్కడ బ్యాక్ వస్తున్నాను. ఇక్కడ క్యూ అనేది ఉంచండి. ఇక్కడ సెలెక్ట్ ఏ గ్రూప్, మీకు ఇప్పుడు క్రియేట్ అనాలి. సో GM కోటా అరేంజ్మెంట్ గ్రూప్. జీరో 2 తీసుకుంటున్నానండి. 101 నుంచి మెయింటైన్ చేస్తున్నాను. ఆల్రెడీ 100 ఉంది కదండి. 101 టు 200 తీసుకుంటున్నాను. ఎక్కువ తీసుకోవద్దు ఇంటర్వల్ అండి, అంటే మిగతా వాళ్ళు ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కాబట్టి డేటా వస్తే సేవ్ వచ్చింది. ఎందుకంటే ఓవర్లాప్ అంటే 1 ఆల్రెడీ యూజ్ చేశారు కాబట్టి 99 ఇచ్చేసారు ఎవరో. అప్పుడు మనం ఏం చేయాలంటే ఈ క్యూని మనం ఏం చేయాలంటే ఇది చేసుకుని సెలెక్ట్ చేసుకుని ఎంటర్ చేసుకోవాలి. ఇప్పుడు క్యూలోకి కూడా ఇది వచ్చేస్తుంది, సేవ్ చేసుకుంటాము. సో డిఫైన్ కోటా అరేంజ్మెంట్ OMEP. రిక్వైర్మెంట్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ నెంబర్ షీట్ కోటా అరేంజ్మెంట్. ఇన్బిల్ట్ గా డాక్యుమెంట్ టైప్ క్యూ అనేది స్టాండర్డ్ ఉందండి. దాంట్లో మనం డాక్యుమెంట్ టైప్ కి సెపరేట్ గా చేయవలసిన అవసరం లేదు. సో ఇక్కడ మనం ఏం చేస్తాం, డిఫైన్ నెంబర్ రేంజెస్. మనకి యు నో దట్ నో టిఆర్ఎన్ జనరేట్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రాన్సాక్షన్ కోడ్ మెన్షన్ చేస్తున్నానండి. సో డాక్యుమెంట్ టైప్లో ట్రాన్సాక్షన్ కోడ్ వచ్చి OMEP. ఫైన్, OMEP. సో నో చేంజ్. సో assign document type to number ranges. స్టాండర్డ్ వచ్చి డాక్యుమెంట్ టైప్స్. ఇక్కడ క్యూ అనేది ఫిక్స్ అనేది ఏ ప్రాజెక్ట్ అయినా సరే కామన్గా. సో దిస్ ఈస్ ద కోటా అరేంజ్మెంట్. తర్వాత నెక్స్ట్ వచ్చి షెడ్యూలింగ్ అగ్రిమెంట్ అండి. ఇక్కడ కింద ఉంటుంది షెడ్యూలింగ్ అగ్రిమెంట్ అనేది, ఇంకా ఇక్కడ ఉంటుందండి షెడ్యూలింగ్ అగ్రిమెంట్. ఇక్కడ పర్చేసింగ్ షెడ్యూలింగ్ అగ్రిమెంట్. దీంట్లో ఫస్ట్ డాక్యుమెంట్ టైప్స్ నెంబర్ రేంజెస్. ఫస్ట్ నెంబర్ రేంజెస్ని క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ నెంబర్ రేంజెస్ చూడండి. ఇక్కడ మనకి ఇక్కడ సిరీస్ 1 to 151 200 కదా. నేను 4th నెంబర్ తీసుకుంటానండి. 4th నెంబర్ 201 తీసుకుంటున్నాను. 201 నుంచి 250 తీసుకుంటాను. ఎక్కువ నేను చేయనండి. సో ఇక్కడ ఎక్స్టర్నల్ సెలెక్ట్ చేసాం అనుకోండి, క్లయింట్ ఇస్తేనే సెలెక్ట్ చేయాలి. లేకపోతే ఇంటర్నల్ నెంబర్ రేంజెస్ ఎప్పుడు కూడా ఇంటర్నల్ నెంబర్ రేంజెస్ సిస్టమ్ ఆటోమేటిక్లీ జనరేటెడ్. ఎక్స్టర్నల్ నెంబర్ రేంజెస్ మీన్స్ user must want particular number and save the master data. That is called external number ranges. So 99% అన్ని ఇంటర్నల్ ఉంటాయి కాబట్టి ఇది సెలెక్ట్ చేసుకోవాలి. NR స్టేటస్ అంటే మనం డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ మెయింటైన్ చేసుకుంటాం. మాస్టర్ డేటా చేసుకున్నప్పుడు 1 2 3 4 అని అప్పుడు మనం ఎవరన్నా నెంబర్ రేంజెస్ క్రియేట్ చేసుకుని మన మాస్టర్ డేటా ఎవరైనా చేస్తున్నారు అనుకోండి, ఇక్కడ నెంబర్ జనరేటర్ ఇక్కడ యూజ్ చేసిన వాళ్ళు ఎవరో చేశారు చూడండి. ఇక్కడ నెంబర్ రేంజెస్ జనరేటెడ్, దీన్నే నెంబర్ రేంజెస్ స్టేటస్ అంటారు. సో ఫస్ట్ వచ్చి డిఫైన్ నెంబర్ రేంజెస్ ఫర్ పర్చేసింగ్ డాక్యుమెంట్. దీన్ని మనం ఏం చేస్తామంటే షెడ్యూలింగ్ అగ్రిమెంట్. అండ్ నెంబర్ రేంజెస్. నో దట్ నో TRN. ఆబ్వియస్లీ TRN ఉండదు, ప్రతి దానికి TRN ఉండదు. సో OMY6 ట్రాన్సాక్షన్ కోడ్, నో చేంజ్. సో ఫైన్.
చేసుకున్నాక డాక్యుమెంట్ టైప్స్ ఉంటుంది. ఇక్కడ అడిగాడు ఆయన చూడండి, ఇక్కడ ప్రతి దానికి స్టాండర్డ్ డాక్యుమెంట్ టైప్ చూడండి, షెడ్యూలింగ్ అగ్రిమెంట్ స్టాండర్డ్ ఎల్పి ఇది సెలెక్ట్ చేసుకుంటాం, చేసుకుని కాపీ చేసుకుంటాం, చేసుకుని జీపీ అంటే జిఎం మోటార్స్ షెడ్యూలింగ్ అగ్రిమెంట్ ఫర్ జిఎం. ఇక్కడ 10 డిజిట్స్ అంటే నెంబర్ రేంజెస్ ఏది కూడా 10 డిజిట్స్ మించి ఉండకూడదు, ఇది డిఫాల్ట్. ఇక్కడ స్టాండర్డ్ కాపీ చేసాం కదా, అవి తీసేసి మనం ఇంటర్నల్ నెంబర్ రేంజెస్ ఆటోమేటిక్లీ జనరేట్ మనం క్రియేట్ చేసాం కదా 4th నెంబర్, అది నెంబర్ ఇచ్చుకుంటాం, ఇచ్చుకుని ఎంటర్ చేయాలి. కాపీ ఆల్ అని ఉంటుంది, ఎస్ కాపీ ఆల్. 34 ఎంట్రీస్ కాపీ అయినాయి. ఏం కాపీ అయినండి, ఇది సెలెక్ట్ చేసుకుని ఇవన్నీ కాపీ అయినాయి, ఇది సెలెక్ట్ చేసుకుని చూడండి ఇవన్నీ కాపీ అయినాయి. దిస్ ఈస్ కాల్డ్ కాపీయింగ్ కన్ఫిగరేషన్ అంటారు మాస్టర్ డేటాలో. సో ఇవన్నీ కాపీ చేసుకున్నాక define document type and assign number ranges, define document types and assign number ranges, save, control C, control V, control C, control V, enter. So go back. So ikkada number నెక్స్ట్గా పర్చేసింగ్ షెడ్యూలింగ్ అగ్రిమెంట్లో ఇక్కడ మిగతా ఏమి రావండి. సో నెక్స్ట్ వచ్చి ఓఎంఈడి నోట్ చేయండి. తర్వాత ఆర్ఎఫ్క్యూ రిక్వెస్ట్ ఫర్ కొటేషన్ అన్నారండి, ఇక్కడ ఉంటుంది. డిఫైన్ నెంబర్ రేంజెస్, డిఫైన్ డాక్యుమెంట్ టైప్స్. ఇక్కడ ఫస్ట్ నెంబర్ రేంజెస్ చూసుకోండి, చెక్ చేసుకోండి. ఫస్ట్ అవైలబిలిటీ చూసుకోండి ఒకసారి. అవైలబిలిటీ చూసుకున్నాక క్రియేట్ చేస్తున్నాను. 4 తర్వాత 5 అండి, 5. ఇక్కడ 251 నుంచి 300 తీసుకున్నాను నేను. సేవ్ చేస్తున్నాను, ఎంటర్. గో బ్యాక్. Define document types to RFQ. Define document types to RFQ. Request quotation, formal invitation letter sending to the supplier. That is called RFQ. No TRN. So transaction code support కోసం OM-Y6 both are same. కొన్ని ట్రాన్సాక్షన్ కోడ్ చూసారా, ఈ నెంబర్ రేంజెస్ సేమ్ ప్లేస్లోనే చేసాం, అందుకు సేమ్ ట్రాన్సాక్షన్ కోడ్. సో ECC to HANA నో చేంజ్. సో డాక్యుమెంట్ టైప్ చేసుకున్నాక డాక్యుమెంట్ నెంబర్ రేంజెస్ చేసాక ఇంతకుముందు చేసాం అది డిఫరెంట్ నెంబర్ డాక్యుమెంట్ టైప్ నేమ్. ఇక్కడ చూడండి RFQ స్టాండర్డ్ AN స్టాండర్డ్. సో కాపీ చేసుకుని మనం AN ప్లేస్లో GN పెట్టుకుంటాం. RFQ ఫర్ GM మోటార్స్. ఇక్కడ 10 డిజిట్స్ అంటే నెంబర్ రేంజెస్ 10 డిజిట్స్ మించి ఉండకూడదు. సో మనం ఇక్కడ నెంబర్ రేంజెస్ని ఏదైతే క్రియేట్ చేసామో అది ఇక్కడ 5 నెంబర్ చేసాం, 5 నెంబర్ని ఇచ్చుకుని ఎంటర్ చేస్తాం. సిస్టమ్ కాపీ ఆల్ అని ఉంటుంది, ఎస్ 18 ఎంట్రీస్ కాపీ చేసాం. సెలెక్ట్ చేసుకుని ఏం ఎంట్రీస్ కాపీ చేసాం, స్టాండర్డ్ థర్డ్ పార్టీ సర్వీసెస్ సెలెక్ట్ అండ్ సో పర్చేజ్ రిక్వెషన్ ఫర్ టేబుల్ లెవెల్లో డాక్యుమెంట్ లెవెల్లో సేవ్ అవుద్దండి. సో అందుకు సేవ్ చేస్తాం. సో అసైన్ డాక్యుమెంట్ టైప్ టు నెంబర్ రేంజెస్ సేవ్. కంట్రోల్ C, control V, control C, control V. సో చేసాక బ్యాక్ వస్తున్నాండి. సో OMEA ట్రాన్సాక్షన్ కోడ్ ఎందుకు సపోర్ట్ ప్రాజెక్ట్లకు ఉపయోగపడుతుంది. హనాకి ECCకి అయినా చేంజ్ వస్తే మీరు ECC సపోర్ట్లో చేసుకోవచ్చు, హనా ఇంప్లిమెంటేషన్స్లో కూడా చేసుకోవచ్చు. ఇది ఇంటర్వ్యూలో కూడా ఉపయోగపడుతుంది. ఈ యాక్షన్ షీట్ మీనింగ్ అంటే అది. తర్వాత ఇక్కడ డిఫైన్ టాలరెన్స్ లిమిట్ ఫర్ ఆర్క్యూయింగ్. ఇక్కడ చూడండి రెసిడెన్స్ టైం ఈ యొక్క టాలరెన్స్ లిమిట్ అనేది నార్మల్గా ఏ ఇన్వెంటరీ మేనేజ్మెంట్లో అయినా మినిమం 10 days, మ్యాక్సిమం 30 days. సో ఈ పర్చేజ్ రిక్వెషన్ డాక్యుమెంట్ లెవెల్లో
డాక్యుమెంట్ ఆర్కీవింగ్ అంటే డేటాను ట్రాన్స్ఫర్ చేయాలనుకున్నప్పుడు పర్చేజ్ డాక్యుమెంట్ టైపు మనం ఏదైతే చేసామో ఆర్ఎఫ్క్యూ అది ఇచ్చుకుంటామండి. సేవ్ చేసుకుని డిఫైన్ టాలరెన్స్ లిమిట్ ఫర్ ఆర్కీవింగ్. డిఫైన్ టాలరెన్స్ లిమిట్ ఫర్ మన క్లయింట్ లెవెల్లో, మీ క్లయింట్ లెవెల్లో మీరు ఇచ్చుకుంటారు ఆర్కీవింగ్. డేటా ఆర్కీవింగ్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ద డేటా టు ద హై ఎండ్ డేటా టు లో వాల్యూమ్ ఆఫ్ డేటా టు హై ఎండ్ డేటా. నార్మల్గా ప్రాజెక్ట్స్లో ఒకప్పుడు ఈసీసీ ఉన్నప్పుడు ఒక 10 years ప్రాజెక్ట్కి వెళ్ళిపోయాక డేటా ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఎస్ఏపీలో. అందుకే S4HANA ఇంట్రడ్యూస్ చేశారండి. ఇన్కన్సిస్టెన్సీ ప్రాబ్లమ్స్ అంటే డేటా ఆర్కీవింగ్ చేయవలసి వచ్చింది. అప్పుడు ఈ సర్వర్నే కాకుండా బీడబ్ల్యూ సర్వర్ని హెల్ప్ తీసుకునేవారండి. డేటాను అంతా కూడా బీడబ్ల్యూ సర్వర్లోకి ట్రాన్స్ఫర్ చేసేవారండి, హైడ్ చేసేవారు. లేదా డేటా ఆర్కీవింగ్ అయిపోయి డేటా ఆర్కీవింగ్ ప్రాజెక్ట్స్ చేయవలసి వచ్చేదండి. ఇప్పుడు హనాకా ఆ ప్రాబ్లం లేదు. ఇంకొక 10-20 years తర్వాత కూడా హనాకా ప్రాబ్లం రాదండి. కారణం ఏంటంటే క్లౌడ్ ప్లస్ హై వాల్యూమ్ ఆఫ్ డేటాబేస్ మెమరీ. ఈ డేటా ఆర్కీవింగ్లో నార్మల్గా డేటా ఇన్కన్సిస్టెంట్ జంబులింగ్ అయిపోయి ట్రాన్సాక్షనల్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ వచ్చాయండి. సో అందుకే తర్వాత దాన్ని S4HANAకి డెవలప్ చేయడం వల్ల, క్లౌడ్ రావడం వల్ల హై ఎండ్ డేటాబేస్ పెట్టుకున్నారండి వీళ్ళు. ఈసీసీ ఒక 15 years బాగా రన్ అయిందండి చాలా కంపెనీస్లో. 2003 నుంచి చేసి 2015 వరకు. 2014 నుంచి ఈసీసీలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయండి. ఎవరైతే 2000లో చేసుకున్నారో 2002లో ఒక 12 సంవత్సరాల తర్వాత ఈసీసీలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయండి. ఆ ప్రాబ్లమ్స్ని ఎట్లా ఓవర్కమ్ చేయాలనేది క్లౌడ్తో మనకు కనెక్ట్ చేసుకోవడమే ఇట్స్ నాట్ ఎ బెస్ట్ ఎగ్జాంపుల్ కాదు. హై వాల్యూమ్ ఆఫ్ డేటాబేస్ని కూడా మనం ఇన్బిల్డ్ చేసుకోవాలని S4HANA రిలీజ్ చేశారండి. అందుకే ఈసీసీని ల్యాప్టాప్లో పెట్టుకోవచ్చు. S4HANA ఎవరు కూడా ఎప్పటికీ ల్యాప్టాప్లో పెట్టుకోలేరు. హై అండ్ డేటాబేస్ మెమరీ అది కంపల్సరీ ఆన్లైన్ యాక్సెస్ తీసుకోవాల్సిందే. ప్లస్ ఇంకా చాలా పాయింట్స్ దీంట్లో వర్క్ అవ్వండి. థియరీస్ కానీ ఎన్ని లైసెన్స్లు ఉండాలి. ఇప్పుడు దీంట్లోనే హనాలోనే క్లౌడ్ ఉందండి, సక్సెస్ ఫ్యాక్టర్ ఉంటుంది, HCM మాడ్యూల్. అది లైసెన్స్ ఉంటేనే మనకి యాక్సెస్ వస్తుంది. బయట ఇస్తారు కానీ చాలా వర్క్ అవ్వవు. అలాగే ఈడబ్ల్యూఎం ఉందనుకోండి, ఇంటర్ఫేసెస్ ఉంటాయి ఈడబ్ల్యూఎం సర్వర్లో, కొన్ని వర్క్ అవ్వవు క్లౌడ్ కనెక్టింగ్లో. ఈసీసీ అలా కాదండి, ఏదైనా వర్క్ అవుతుంది, దానికి అవసరం లేదు. అలాగే తర్వాత నెక్స్ట్ వచ్చి బ్యాపీ, ఏఎల్ఈ క్రాస్ అప్లికేషన్ కాంపౌండ్స్ ఉన్నాయి. కొన్ని ఇంటర్ఫేసెస్ చేసుకుంటారండి. అవి కూడా వర్క్ అవ్వాలంటే హై అండ్ డేటాబేస్ మెమరీతో చాలా ఫీజిబిలిటీగా సక్సెస్ అయినాయి ప్రాజెక్టులన్నీ కూడా. అందుకే అన్నీ కూడా 100%లో 90% అప్పుడే నాకు వెళ్ళిపోయినాయండి ప్రాజెక్టులన్నీ కూడా. ఇంకా ఈసీసీలో జాబ్ అనేది అవుట్డేటెడ్. అది ఓన్లీ హనాలోనే ఉంటుందండి. అది ఇది ఈసీసీలో ఉన్నది ఈ పాయింట్. ఓకేనా. కొటేషన్, కామెంట్స్, టెస్ట్ స్క్రిప్ట్ ఇవన్నీ కూడా రిజెక్షన్స్, రీజన్స్, ప్రైస్ చేంజెస్, స్టాండర్డ్స్ డిఫాల్ట్గా వచ్చేస్తాయండి అన్నీ కూడా. ప్రైస్ ఆఫ్ గుడ్, ప్రైస్, కామెంట్స్, ఇంటర్నెట్ కామెంట్స్ ఇది కూడా హనాలోనే ఉంటుందండి. GM1 ప్రైస్ గుడ్ అని రాసుకోవచ్చండి. గుడ్ యాజ్ పర్ ద క్లయింట్ స్పెసిఫికేషన్స్. దిస్ ఇస్ క్లయింట్ ఇన్ ద సెన్స్ వెండర్, సప్లయర్స్. సో దిస్ ఇస్ కాల్డ్ మెయింటైన్ కొటేషన్ కామెంట్స్. మెయింటైన్ కొటేషన్ ఇది ఈసీసీలో ఉండదండి. కొటేషన్ కామెంట్స్ ఎన్హాన్స్ చేసుకుంటూ వచ్చారు స్క్రీన్ లెవెల్లో, అప్డేషన్ చేసుకున్నారు. దాన్నే స్మార్ట్ ఫామ్స్లో డెవలప్ చేసుకున్నారండి. ఇక్కడ రిలీజ్ అనేది ఓన్లీ పర్చేజ్ రిక్వెస్ట్, పర్చేజ్ ఆర్డర్. ఈ డాక్యుమెంట్ లెవెల్ నచ్చండి. ఇవన్నీ ట్రాన్సాక్షన్ కోడ్స్ అండి. ఇవన్నీ మనం ఏం చేయాలి. ఇప్పుడు నేను చాలా పాయింట్లు మీకు ఒక పాత్రలో చాలా పాయింట్ చెప్పట్లేదు. అన్ని ప్రాజెక్టులో అవసరం ఉండదు. అన్ని స్టాండర్డ్స్, ట్రాన్సాక్షన్ కోడ్స్, లేకపోతే డిస్క్రిప్షన్స్ అయ్యాను. అందుకే అన్నీ చెప్పట్లేదు, అన్నీ అవసరం లేదు నాకు. ఐ నో దట్ వాట్ ఈస్ ద పాయింట్స్ రిక్వైర్ ఇన్ ద ప్రాజెక్ట్ లెవెల్. సో మీరు బాగా ప్రాక్టీస్ చేయండి. డౌట్స్ అన్నీ ఉంటే రాసుకుని పట్టుకురండి. మండే మళ్ళీ డిస్కస్ చేయొచ్చు. మాస్టర్ డేటాస్ గురించి మళ్ళీ మండే ఒక 10 minutes నేను ఓవర్గా ఫ్లో చార్ట్ రూపంలో ఎక్స్ప్లెనేషన్ ఉంటుందండి. ఇది 1-2 సార్లు ఎందుకు చెప్తున్నా అంటే ఇది లేకుండా ప్రాజెక్ట్ లేదు. ఇది లేకుండా నాలెడ్జ్ లేకుండా అసలు ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేయలేదు రియల్ టైంలో. ఓకేనా. సో విల్ మీట్ మండే. సో హ్యాపీ శివరాత్రి ఆల్ ద పీపుల్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రాక్టీస్ మాత్రం చేసుకురావాలండి. చేసుకుని డౌట్స్ పట్టరండి అంతా కూడా.